గ్రైండింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పిండి జల్లెడలో వేశానండి నేను. పిండి జల్లెడలో వేసి జల్లిస్తుంటే అస్సలెంత మంచి అరోమా వస్తుందంటే ఒక ఫ్రెష్ స్మెల్ అనమాట. అది చాలా బావుంది. నాకైతే ఏదో తినడానికి మనం చేసుకున్నట్టే అనిపిచ్చింది. హాయ్! నమస్తే. వెల్కమ్ టు వాహిన్స్ మామ్ తెలుగు. నేను భాగ్యశ్రీ వంగర. ఈరోజు పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా నచ్చే ఒక టేస్టీ హోమ్‌మేడ్ టూత్ పౌడర్‌ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇదేంటో తెలుసు కదా! మన వాహిన్ మెచ్చిన, మా హస్బెండ్ అప్రూవ్ చేసిన ఒక టూత్ పౌడర్. మా ఇంట్లో నేను చాలా రోజుల నుంచి తయారు చేసి వాడుతున్నదిది. ఈరోజు లాస్ట్ వాడేసిన తర్వాత ఇదిగో ఇది ఆ బాటిల్ పరిస్థితి. ఇంక దాంట్లో ఏం లేదు. రేపటికి అస్సలు లేదు టూత్ పౌడరు. లాస్ట్ మూమెంట్‌లోనే కదా మనం హరీ అప్ చేసుకునేది. అట్లనే ఇన్ని రోజుల నుంచి చేద్దాం అని పెండింగ్ చేసుకున్నా. ఈరోజు ఖచ్చితంగా రేపేం బ్రష్ చేయాలి? వాహిని ఏం బ్రష్ చేస్తాడు రేపు అనే ఆలోచన మనల్ని నిద్రపోనివ్వదు కదా. ఇంక అందుకని ఇంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఐటెం మాత్రం ఇదే. ఆవు పేడ నుంచి వచ్చిన పిడకని కాలిస్తే వచ్చిన బూడిద, కచ్చిక అంటారు దాన్ని. సో అది నేను ఎక్కడ దొరుకుద్దా, ఎలా దొరుకుద్దా అనుకున్నా. లాస్ట్ కాకుండా లాస్ట్ దాని ముందు బ్యాచ్ తయారు చేసేటప్పుడు అయ్యో నాకు ఎక్కడైనా దొరికితే బాగుండు, ఎట్లా అని అనుకున్నాను. ఏమనుకుందో యూనివర్స్, నాకైతే నా కళ్ళ ముందే తెచ్చిపెట్టింది. మా వీధిలో ఒక ఆంటీ గొబ్బెమ్మలు సంక్రాంతికి చేసి అవి ఎండబెట్టడం నాకు అనిపించింది. ఆ ఆంటీని అడిగితే నా కోసం దాచిపెట్టి నాకు ఇచ్చారనమాట. అవి తెచ్చుకున్నాను. ఆ తర్వాత చూస్తున్నారు కదా మీరు, నేను తీసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ, బయటికి తీసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అవన్నీ జార్లో వేసి గ్రైండ్ చేశాను అనమాట. చిన్న జార్ సరిపోలేదు, అది ఎదురు తిరిగింది నాకు. సో పెద్ద జార్ వేసుకున్నాను. పెద్ద జార్లో ఇంకా పెద్ద జారే కదా అని చెప్పి ఈ బూడిదని కూడా కలిపేసి ఇంకా గ్రైండ్ చేశాను బాగా ఫైన్గా. చాలాసేపు ఎక్కువ రెసిడ్యూ మిగలకుండా చాలాసేపు గ్రైండ్ చేసిన తర్వాత ఇంకా ఫిల్టర్లో అవ్వలేదు, జ్యూస్ ఫిల్టర్లో కాలేదు. ఇంకా అందుకని పిండి జల్లెడలో వేసేసి జల్లిచ్చాను బాగా. చాలా ఫైన్గా వచ్చింది అసలు. ఆ స్మెల్ అయితే ఎంత బాగుందో. ఇంకా ఓపెన్ చేసినప్పుడు చూడండి ఇలా వస్తుంది కదా, చాలా ఫైన్గా వచ్చింది. ఆ తర్వాత దీన్ని నేను జార్స్లో ఫిల్ చేసుకున్నాను. మీరు చూసిన జార్స్ అవే కదా. ఇప్పుడు ఇది మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి. టూత్ సెన్సిటివిటీ ఉన్నవాళ్ళు దీనిలో పటిక యాడ్ చేసుకోవచ్చు. ఇంకా గమ్స్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు దీనిలో ఉత్తరేణి వేరు చూర్ణం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వేపాకు చూర్ణం, లేదంటే మింట్ లీఫ్ చూర్ణం, ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో నాకున్న ఇష్యూస్కి మాత్రం నా దగ్గర ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. లేదంటే ఇంకా యాడ్ చేసి ఉండేదాన్ని. నాకు అప్పుడప్పుడు మ్యాక్సిమం సెన్సిటివిటీ మాత్రమే ఉంటుంది. దానికోసం నేను సపరేట్గా పింక్ సాల్ట్లో పటిక కలిపి ఉంచుకున్నానమాట. అది యూజ్ చేస్తాను. నేను జామకాయ తిన్నప్పుడు ఎప్పుడు నాకు బాగా సెన్సిటివిటీ వస్తుంది సీరియస్గా. ఆ టైంలో 2-3 డేస్ వాడితే అది నాకు ఫిక్స్ అయిపోతుంది అనమాట ఆ ప్రాబ్లం. పొద్దున్నే లేచి పిల్లలు పేస్ట్ తినడం అనే విషయాన్ని నేను తట్టుకోలేక, మా వాహిని తినడం నేను తట్టుకోలేక, నేను ఆలోచించి నేను చేసుకున్న మా ఇంట్లో నేను చేయగలిగిన రెమెడీ ఇది. మీలో ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా చేయండి. ఒకసారి ఈ టూత్ పౌడర్ కానీ మీరు వాడితే మరి ఇంకెప్పుడు ఇంత ప్యూర్ మన చేతిలోని మన ముందే తయారయ్యేది మనకున్నప్పుడు, బెస్ట్ ఆప్షన్ ఇదైనప్పుడు వేరే ఇంకెక్కడి నుంచో తెచ్చుకోవాలని మనకి ఇంకా అనిపించదు. మనం దీన్ని పూర్తిగా నమ్మగలుగుతాం. వేరే ఆప్షన్ లేక ఏం చేయాలో తెలియక మాత్రమే మనం బయట కొనుక్కుంటున్నాం. అమ్మ తలుచుకుంటే, అమ్మనయ్యాక నాకు అర్థమైంది, అమ్మ తలుచుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లంకైనా చెక్ పెట్టగలదు. మీ ఇంట్లో కూడా మీ కిచెన్లో ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని వాడుతూ ఉండండి. గమ్ ఇష్యూస్ ఫ్యూచర్లో టూత్ ఇష్యూస్ లేకుండా మిమ్మల్ని మీరు చాలా బాగా కాపాడుకోగలుగుతారు. ఎడిటింగ్ ఇష్యూస్, బాటిల్ ఇష్యూస్ గురించి మీరు ఆలోచించకండి. మీరు జస్ట్ టూత్ పౌడర్ అండ్ దాని క్వాలిటీ మాత్రమే చూడండి. బయట ఉన్న లేబుల్స్ ఇగ్నోర్ చేసేయండి. మీరైతే ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. పిల్లలు పొరపాటున దీన్ని తినేసినా కూడా, మింగేసినా కూడా యూజెసే తప్ప ఎటువంటి నష్టం ఉండదు. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకా ఒక్కసారి ట్రై చేసిన తర్వాత మీకేమనిపించిందో, నేను చెప్పింది నిజమా అబద్ధం అనిపించిందో మీరే కమెంట్ చేసి చెప్పండి. ఉంటా, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.